గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో పాలమూరులో మరో రాజకీయ హత్య అంటూ మనం ప్రధాన వార్తను చూస్తున్నాం. ఆరుబయట నిద్రిస్తున్న బీఆర్ఎస్ నేతపై గొడ్డళ్లతో దాడి, 5 నెలల్లో రెండవ ఘటన. మంత్రి జూపల్లిదే బాధ్యత, మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. శ్రీధర్ రెడ్డిది రాజకీయ ప్రేరేపిత హత్య. బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హత్యలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలనే డిమాండ్ అంటూ మనం చూస్తున్నాం. అయితే దీంతో తీవ్ర గాలితో శ్రీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అర్ధరాత్రి కరెంటు నిలిచిన సమయంలో హత్య జరిగింది. వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామంలో ఘటన. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి అనుచరుడు శ్రీధర్. ఎన్నికల తర్వాత పాలమూరులో వరుస ఘటనలు అంటూ చూస్తున్నాం. రాజకీయ కక్షతో దాడులు, అధికార పార్టీ వైపే వేలు. హత్యపై బీఆర్ఎస్ ఆగ్రహం, చిన్నంబావిలో ధర్నా. కాలినడకన గ్రామానికి వెళ్లిన కేటీఆర్ నాయకులంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే హత్యకు జూపల్లిదే బాధ్యత అంటూ మనం ఇంకొక వార్తను గమనించవచ్చు. మంత్రివర్గం నుంచి ఆయన బర్తరఫ్ చేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మా కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ఆయన. ఇక నెక్స్ట్ చూస్తే విత్తనాల్లో రామచంద్ర అంటూ మనకి కనిపిస్తోంది. పత్తి, జనుము, జీలుగా విత్తనాల కోసం పడిగాపులు. ఫర్టిలైజర్ షాప్ల ఎదుట రైతుల క్యూ అంటూ మనం అక్కడ గమనించవచ్చు. వడ్ల రైతుల కంటతడి అంటూ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ హరీష్ రావుతో మాట్లాడుతున్న ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. దాని పక్కనే సంగారెడ్డి మండలం కల్పకూరు ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర గురువారం నాటి దృశ్యం ఇది. తడిసిన వడ్లని ఇప్పుడే కొనలేమని, ఆరబెట్టినాక చూద్దామని అధికారులు చెప్పడంతో కన్నీటి పర్యంతం అయిన రైతు ఫోటోగ్రాఫ్ కూడా మనం గమనించవచ్చు. మరోవైపు సీతక్క పర్యటనలో పోలీసుల జుల్మంటూ ఇంకో వార్త కూడా ఇక్కడే గమనించవచ్చు. కాన్వాయ్కి అడ్డుగా ఉన్నాయని, మల్లూరులో ఆటోల అద్దాలు ధ్వంసం చేసిన పోలీసులు, విషయం తెలిసినా పట్టించుకొని మంత్రి అంటూ మనం ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ విత్తనాలు రామచంద్ర అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనిస్తున్నాము. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో వ్యవసాయ కార్యాలయం దగ్గర జనుము విత్తనాల కోసం ఉదయం నుంచి రైతులు బారులు తీయడం దానికి సంబంధించిన ఫైల్ ఫోటోగ్రాఫ్ను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ మోసం కాంగ్రెస్ నైజం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే బోనస్ పై మాట మార్చిన ప్రభుత్వం, సన్నబడ్లకే ఇస్తామంటూ కొర్రీలు. రైతులు కళ్ళాల్లో రోధిస్తుంటే మంత్రులు మాత్రం ఏసీ రూముల్లో గడుపుతున్నారు. బోనస్ పై అసెంబ్లీని అడ్డుకుంటాం, గుండె జబ్బుతోనూ ధాన్యం కాపాడుకుంటున్న మల్లికామ్మను చూస్తే హృదయం ద్రవించిందంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కేంద్రాల పరిశీలన అంటూ మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు వాస్తవమే అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నాం, తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకుంటాం, మిల్లర్ల నుంచి డబ్బు తీసుకున్నామన్నది అవాస్తవం అంటూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కేసీఆర్ చేస్తే తప్పు, రేవంత్ చేస్తే రైట్ అంటూ మనం ఇంకో హెడ్లైన్ గమనించవచ్చు. కాంగ్రెస్ అనుకూల మీడియా 2 నాలుకల ధోరణి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే రియల్ కుదేలని నాడు కథనాలు, నేడు ఛార్జీలు పెరిగితే రియల్ భూమి వస్తుందంటూ వార్తలు అంటూ చూస్తున్నాం. సన్నబడ్లతో రైతులకు నష్టాలు అంటూ నాడు ముసలి కన్నీరు, ఇప్పుడు సన్నాలకు ఊతమంటూ సన్నాయి నొక్కులు అంటూ మీడియా, కాంగ్రెస్ అనుకూల మీడియా ద్వంద్వ వైఖరికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ చూస్తే క్వింటాలపై 216 యూ ట్యాక్స్ అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ధాన్యం టెండర్లలో 800 కోట్ల కుంభకోణం. కమిటీ టెండర్లు అన్ని ఒక్క రోజులోనే పూర్తి. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణకైనా నేను సిద్ధం. దమ్ముంటే మంత్రి ఉత్తమ్ ముందుకు రావాలి అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరిన దానికి సంబంధించిన వార్త ఇది మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ దేశానికి అన్నపూర్ణ తెలంగాణ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. 60 ఏళ్ల విధ్వంసం 10 ఏళ్లలో పండుగైంది. ఎడారి తెలంగాణ పసిడి పంటలమయం, దేహి అన్న రైతన్న దేశానికి పెట్టే స్థాయికి అంటూ మనం ఇక్కడ గమనించవచ్చు. చేయి పట్టి నడిపించిన కేసీఆర్, రైతు ఎజెండాగా సంక్షేమ పథకాలు, పెరిగిన పంటల సాగు ఉత్పత్తి, 2.40 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం, రైతుల బతుకు మార్చిన రైతు బంధు, 6 ఏళ్లలో 73,000 కోట్లు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అంటూ 10 ఏళ్ల మన తెలంగాణ అంటూ దానికి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే మందులు లేవు, నిధుల కొరత, ఔషధాల కొరత అంటూ ఇంకో హెడ్లైన్ గమనించవచ్చు. ప్రభుత్వ దవాఖానాల్లో మందుల లేమి, 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా, పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం, ఈఎస్ఐ నిధులొచ్చినా చెల్లించని సర్కార్, చివరి దశకు నిల్వలు, రోగుల అవస్థలంటూ పట్టించుకొని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అడుగుకో అతుకు, గజానికో గతుకు అయినా చాకచక్యంగా వాటిని తప్పించుకుంటూ రోడ్డుపై 2 పిల్లలతో కలిసి వస్తున్న మహిళ ఓ పెద్ద గుంతల స్కూటీతో సహా పడిపోయింది. నీళ్లు నిండి ఉండడంతో లోతు తెలవలేదు. పిల్లలిద్దరికీ గాయాలు కావడంతో తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై నిహారిక ధర్మాగ్రహం ప్రకటించింది. బిడ్డలు గాయపరిచిన గుంతలోనే కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంపై గురువారం ఇలా నిరసన తెలిపిందంటూ దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం గమనించవచ్చు.
దిగొచ్చిన ప్రభుత్వం సాయంత్రానికల్లా బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తాలో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసింది అంటూ మన వార్త గమనించవచ్చు. రోడ్ల దుస్థితికి సంబంధించి అమ్మ ధర్మాగ్రహం అంటూ మనం హెడ్లైన్ చూడొచ్చు. ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ల రద్దుకు కాంగ్రెస్ కుట్ర అంటూ నెక్స్ట్ వార్త కనిపిస్తోంది మనకి. మేల్కొని కొట్లాడకపోతే కేసీఆర్ ఇచ్చిన 10% ఎసరు. విద్యార్థులు నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ హామీలైన నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డులు ఏమయ్యాయి? టీచర్లపై లాఠీ చార్జ్ పై పీఆర్టీయూ ఎందుకు మాట్లాడదు? ప్రశ్నించే రాకేష్ రెడ్డిని గెలిపించాలి అంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు మనం చూడొచ్చు. భూపాలపల్లి, వర్ధనపేట, పాలకుర్తి, డోర్నకల్లో సమావేశాలంటూ కూడా మనం గమనించవచ్చు వార్తని. ఇక నెక్స్ట్ చూస్తే నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఓటెయ్యరు అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. కేసీఆర్ పాలనలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెప్తారు? ఉద్యోగాలపై కేసులేసింది కాంగ్రెస్ వాళ్లే. నిరుద్యోగుల బస్ యాత్ర కన్వీనర్ వెల్లడి అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కొలువు సరే జీతాలేవి అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. డ్యూటీలో చేరి 3 నెలలైనా తొలి వేతనం అందుకుని నర్సింగ్ ఆఫీసర్లు స్వయంగా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇచ్చినా అంతులేని నిర్లక్ష్యం. 15 రోజులుగా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియ, కొందరికి ఇంకా ఎంప్లాయీ ఐడి కూడా ఇవ్వనివైనా వివరాలు పంపడంలో కొందరు సిబ్బంది చేతివాటం అంటూ మన వార్తను గమనిస్తున్నాం. జీతాలు లేక ఇబ్బంది పడుతున్న 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లు సర్కార్ ఇప్పటికైనా స్పందించి వేతనాలు ఇవ్వాలని వేడుకోలు అంటూ దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ చూస్తే పేరు అమ్మలది, పెత్తనం కాంగ్రెస్ లీడర్లది అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. సర్కారు బడుల పనుల్లో నేతల జోక్యం, సమావేశాలకు కమిటీ సభ్యులకు బదులుగా నేతల హాజరు, జూన్ 12 గడువు, అనేక జిల్లాల్లో ఇంకా ప్రారంభం కాని పనులు, డిఎంఎఫ్టీ నిధుల నుంచి 600 కోట్లు కేటాయింపు అంటూ మనం వార్తని గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే తెలంగాణ టుడేకి సంబంధించి తెలంగాణ టుడే ప్రధానంగా బీఆర్ఎస్ లీడర్ యాక్ట్స్ టు డెత్ ఇన్ హిస్ స్లీప్ అంటూ నిన్న వనపర్తిలో జరిగిన బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.